ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ వాదనలు వినిపిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని ఆయన కోర్టుకు తెలిపారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో 46 కోట్ల రూపాయలు చెల్లించినట్లు చెప్పారు. ఈ కార్ల రేసింగ్ సీజన్ 10 ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారని అన్నారు. దర్యాప్తు ఏ దశలో ఉందని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, అన్ని ఆధారాలు బయటపడతాయని తెలిపారు. ఇప్పటికే ఫిర్యాదుదారుడు దానకిషోర్ స్టేట్మెంట్ సేకరించినట్లు కోర్టుకు తెలిపారు. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా అని న్యాయస్థానం అడిగింది. ఇప్పటి వరకు నిందితులు ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని, ఈ కేసులో ఎవరిని అరెస్టు చేయలేదని ఏజీ తెలిపారు. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ధర్మాసనానికి ఏజీ తెలిపారు. ఎఫ్ఈతో అగ్రిమెంట్ చేసుకున్నారు, కానీ దాని ద్వారా ఎలా లాభాలు వస్తాయో చెప్పలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. 3 దఫాలుగా నగదు బదిలీ చేశారని, 55 కోట్లను ఎలాంటి అనుమతులు లేకుండా ఎఫ్ఈఓకు బదిలీ చేశారన్న న్యాయమూర్తి ఏసీబీ దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందని ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రస్తుతం ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్కి సంబంధించి అప్డేట్ ఏంటి? హైకోర్టులో కేటీఆర్ వేసినటువంటి ఈ ఫార్ములా క్వాష్ పిటిషన్ పై సుదీర్ఘంగా వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతున్నాయి. ఏసీబీ తరపున మోహన్ రెడ్డి వాదనలు వినిపించడం జరిగింది. ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతులు లేకుండానే కేటీఆర్ ఆదేశిస్తే 55 కోట్ల రూపాయల నగదును విదేశీ కంపెనీకి బదిలీ చేశారని చెప్పేసి కూడా ఆయన వినిపించడం జరిగింది. చట్టాన్ని ఉల్లంఘించి నిధులు బదిలీ చేశారు, ఏ ఉద్దేశంతో ఇదంతా చేశారనేది పూర్తి స్థాయి విచారిస్తే తప్ప అన్ని విషయాలు బయటికి రావని చెప్పేసి కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఏసీబీ తరపున మోహన్ రెడ్డి వాదనలు కరెక్టేనని క్రాస్ చేస్తూ దీనికి సంబంధించి అంతకుముందు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను కూడా చదివి వినిపించడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ నిధులు ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన విధులన్నిటిని కూడా ఏదైతే ఫార్ములా కంపెనీకి సంబంధించి మళ్లించడంపై దీనికి సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసింది. గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాతే కేటీఆర్ పై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే A2, A3ని ఈ కేసులో అరెస్ట్ చేశారని చెప్పేసి న్యాయమూర్తి అడిగినప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ లో కేసు ఉంది, ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుండగానే మరుసటి రోజే ఎఫ్ఐఆర్ అయిన మరుసటి రోజే కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు. ఇప్పుడు హైకోర్టులో విచారణ జరుగుతుంది. అంతర్గతంగా విచారణ ఏసీబీ చేస్తున్నప్పటికీ ఎంతమంది స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారని చెప్పేసి కూడా హైకోర్టు ప్రశ్నించిన సమయంలో ఫిర్యాదుదారు ఎవరైతే దానకిషోర్ ఉన్నారో ఆయన స్టేట్మెంట్ మాత్రమే రికార్డ్ చేశాము, ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వ అడ్వకేట్ వాదనలు వినిపించడం జరిగింది. ప్రస్తుతం కేటీఆర్ తరపు న్యాయవాది కూడా వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అసలు ఏసీబీ నమోదైన కేసే తప్పు కేసు, ఎందుకంటే ఆ చట్టం అక్కడ వర్తించదు, అసలు అవినీతి అనేది ఎక్కడ జరగలేదు, బ్యాంకు ద్వారా లావాదేవీలు జరిగాయి, బ్యాంకు నుంచి ఈ ఫార్ములా కంపెనీకి డబ్బులు బదిలీ చేశారు, అక్కడ అవినీతి ఎలా జరుగుతుందని చెప్పేసి కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఇంకా దాదాపు లంచ్ బ్రేక్ తర్వాత 2:30 నుంచి ఇంకా వాదనలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇంకా హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. రైట్ సురేష్, అయితే ఈ అగ్రిమెంట్ మొత్తంలో కూడా ఎక్కడ అవినీతే జరగలేదు, అసలు ఏసీబీ వచ్చే ప్రసక్తే అవసరం లేదు అని చెప్పి గతంలో కేటీఆర్ ప్రస్తావించారు కదా, సో దానికి సంబంధించి ఆధారాలు ఏవైనా సేకరించారా? ప్రభుత్వ తరపు న్యాయవాది ఏం చెప్తున్నారు? ఏసీబీ తరపున సీనియర్ అడ్వకేట్ మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. అదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అసలు మొదట అగ్రిమెంట్ జరిగింది, తర్వాత స్పాన్సర్షిప్ అయినటువంటి మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విత్డ్రా కావడంతో హెచ్ఎండిఏ నేరుగా నిధులు చెల్లించింది. అప్పుడు హెచ్ఎండిఏ నిధులు చెల్లించిన సమయంలో సెకండ్ కి సంబంధించిన సెషన్ కి అగ్రిమెంటే జరగలేదు. ఆ అగ్రిమెంట్ జరగక ముందే నిధులు ఎలా మళ్లిస్తారనే దానిపై కూడా హైకోర్టు దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే ఓ కంపెనీకి హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులని క్యాబినెట్ అనుమతి లేకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండానే
మళ్లించడం జరిగింది. అసలు అగ్రిమెంట్ జరగక ముందే డబ్బులు చెల్లింపు గల కారణాలు ఏంటి దానిపై కూడా విచారణ చేస్తేనే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. దీనికి కేటీఆర్ పై నాట్ టు అరెస్ట్ అనేది ఎత్తివేసి పూర్తిగా విచారణకు సహకరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఏసీబీ తరపు న్యాయవాది మోహన్ రెడ్డి వాదనలు వినిపించడం జరిగింది. ఇంకా హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇంకా అడ్వకేట్ జనరల్ మరోసారి వాదనలు వినిపిస్తున్నారు. రైట్ సురేష్, అయితే ఈ కేసుకి సంబంధించి అన్ని ఒప్పందం ప్రకారమే జరిగాయి, ఇందులో ఎలాంటి దాగుడుమూతలు లేవు, అంత పారదర్శకంగానే ఉంది అని చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఆధారాలు, ఆ అగ్రిమెంట్ మొత్తం కరెక్ట్ గానే ఉన్నాయని చెప్తున్నారా ప్రభుత్వ తరపు న్యాయవాదులు? అగ్రిమెంట్లు అనేవి జరగక ముందే డబ్బులు బదిలీ చేశారు. బిజినెస్ రూల్స్ ఏవైతే ఉంటాయో ఆ బిజినెస్ రూల్స్ ని కూడా ఎక్కడా పట్టించుకోలేదు. సొంతంగా కేటీఆర్ నిర్ణయం తీసుకొని ఆదేశిస్తేనే అక్కడ డబ్బులు బదిలీ చేశారు. ఆ ఫైల్ పై కేటీఆర్ సంతకంతో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సంతకం కూడా ఉందని చెప్పేసి కూడా వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని హైకోర్టుకు అందించడం జరిగింది. అసలు ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్న తర్వాతే ఏ కంపెనీకైనా డబ్బులు చెల్లించాలి. అదేవిధంగా హెచ్ఎండిఏకి పరిధి ఉంది, ఆ పరిధి దాటి ఆ డబ్బులు చెల్లించారు. ఒకవేళ 10 కోట్లకు పైగా చెల్లింపులు చెల్లించాల్సి వస్తే ఖచ్చితంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలి. కానీ ఎక్కడా కూడా అనుమతి తీసుకోలేదు. గవర్నమెంట్ కి సంబంధించిన డిసిషన్ కూడా ఇక్కడ జరగలేదు. కాబట్టి కేటీఆర్ సొంతంగా ఆయన నిర్ణయం తీసుకొని అధికారులను ఆదేశిస్తే అధికారులు ఈ ఫార్ములాకి సంబంధించి డబ్బులు ఫార్వర్డ్ చేశారని చెప్పేసి కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఇక్కడ హైకోర్టు కేటీఆర్ తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి పూర్తిగా దీనికి సంబంధించి కొద్దిసేపటికి ఇప్పుడే హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీనికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు మరోసారి పొడిగించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అయితే మరికొద్ది సేపట్లోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ వాదనలు వినిపిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఒప్పందం జరక్కముందే చెల్లింపులు చేశారని ఆయన కోర్టుకు తెలిపారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో 46 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ఈ కార్ల రేసింగ్ సీజన్ 10 ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారని అన్నారు. దర్యాప్తు ఏ దశలో ఉందని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, అన్ని ఆధారాలు బయటపడతాయని తెలిపారు. ఇప్పటికే ఫిర్యాదుదారుడు దానకిషోర్ స్టేట్మెంట్ సేకరించినట్లు కోర్టుకు తెలిపారు. అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా అని న్యాయస్థానం అడిగింది. ఇప్పటి వరకు నిందితులు ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని, ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని ఏజీ తెలిపారు. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ధర్మాసనానికి ఏజీ తెలిపారు. ఎఫ్ఈఓతో అగ్రిమెంట్ చేసుకున్నారు కానీ దాని ద్వారా ఎలా లాభాలు వస్తాయో చెప్పలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు.